ప్రియమైన దేవుని సంగమా, మనము చాలామందిమి నేను క్రైస్తవుణ్ణి, నేను బాప్తిసం పొందాను, నేను సంఘానికి వెళ్తున్నాను అని అనుకుంటాము. కానీ మనము ఒక ప్రశ్న మన హృదయాన్ని వేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ లెంట్ కాలములో నా జీవితం నిజంగా మారిందా? క్రైస్తత్వము ఒక మతపరమైన గుర్తింపు కాదు, అది ఒక మార్పు చెందిన జీవితము అని మనం గమనించుకొని ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు వాక్య భాగానికి ఏర్పాటు చేయబడిన వాక్యము అపోస్తుడైన పౌలు రాసిన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఎన్నుకోబడిన వారులారా, పరిశుద్ధులారా, ప్రియులారా, కరుణగల హృదయమును, దయను, వినయమును, సౌమ్యత్వమును, దీర్ఘశాంతమును ధరించండి. గమనించండి, ఇక్కడ ఇది ఒక సూచనగా లేదు, ఒక ఆజ్ఞగా ఉంటుంది. కొలసీయ సంఘంలో తప్పుడు బోధనలు చాలా వచ్చాయి. బయట ఆచారాలు, తత్వశాస్త్రాలు, మతపరమైన విషయాలు వచ్చాయి. కానీ పౌలు చెప్తుంది ఏమిటి అంటే, పాత మనిషిని విడిచిపెట్టండి, కొత్త మనిషిని ధరించండి, కొత్త మనిషి లక్షణాలు ఇవే అని ఈ 9, 10, 12 వచనాలలో చెప్తా ఉన్నాడు. ధరించటం అంటే అనే పదము బట్టలు వేసుకోవటం అలాంటి చిత్రం చూపిస్తుంది. కానీ ప్రతిరోజు మనము ఎక్కడికన్నా ప్రతిరోజు మన బట్టలు మనం మార్చుకుంటాము. కానీ ఈ వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటి అంటే, మన స్వభావాన్ని నువ్వు మార్చుకున్నావా లేదా అనే విషయాలు మనము లోతుగా తెలుసుకుందాం. మనకు ఈ 5 ఆత్మీయ గుణాలు మనము ఈరోజు చూద్దాం. మొదటిది కరుణగల హృదయము. కరుణగల అంటే ఇతరుల బాధను మన హృదయంలో అనుభవించటం. మన ప్రభువైన యేసు క్రీస్తు కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచాడు, అంధుణ్ణి స్వస్థపరిచాడు, ఆకలిగొన్న జనాన్ని తృప్తిపరిచాడు. ఎందుకు అంటే అతనికి కరుణ ఉన్నది కాబట్టి. ఈరోజు నీవు నేను ప్రశ్నించుకుందాం, మనకు కరుణ ఉన్నదా లేదా? మన ఇంట్లో ఎవరైనా బాధపడుతుంటే వారికి కరుణ చూపిస్తున్నామా లేదా? మన సంఘంలో ఎవరైనా నిరుత్సాహంగా ఉంటే వారికి తోడు నీడగా ఉండి సహాయంగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించుకొని కరుణగల హృదయం కలవారమై ఉండాలని చెప్తుంది. ఇంకొకటి దయగల హృదయము అంటే దయ అనేది కనిపించే ప్రేమ. కరుణ హృదయంలో ఉంటుంది, దయ అనేది చేతుల్లో ఉంటుంది. దయ అంటే క్షమించటం, సహాయం చేయటం, మంచి మాట మాట్లాడటం, విమర్శించకుండా నిలబడటం. దయలేని క్రైస్తవుడు ఉప్పు లేని ఆహారం లాంటి వాడు అని చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీలో దయ ఉన్నదా లేదా అని నిన్ను నీవు ప్రశ్నించుకొని ముందుకు సాగాలని సెలవిస్తున్నాను. అదేవిధంగా వినయము అనేది బలహీనత కాదు. వినయము అంటే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు, నేను కాదు. యేసు దేవుడే అయినా శిష్యులు పాదాలు కడిగాడు. వినయం లేకుంటే మనకేమొస్తుందండి? గుర్తుపెట్టుకోవాలి, గర్వం వస్తుంది, విభేదాలు వస్తాయి, ఆశీర్వాదం తగ్గుతుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, వినయస్తులకు కృప అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డ, నీలో వినయం ఉన్నదా లేదంటే వినయం లేకుండా ఉన్నావా? ఒకవేళ ఈరోజు నీవు వినయం లేకుండా ఉంటే నిన్ను నీవు పరీక్షించుకొని వినయం గలవాడిగా ఉండటానికి ప్రయత్నించు. సౌమ్యత్వము అంటే ఇంకొక పాయింట్. మనం ఇక్కడ సౌమ్యత్వము అంటే కోపము లేని జీవితము కాదు, నియంత్రిత కోపము. నీ మాటలు ఎవరినైనా గాయపరుస్తున్నాయా లేక స్వస్థపరుస్తున్నాయా? నీ మాటలు ఒక కుటుంబాన్ని నిలబెట్టేది సౌమ్యత్వము, ఒక సంఘాన్ని నిలబెట్టేది సౌమ్యత్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ ఉన్నాము? మన మాటలతో ఎవరినైనా గాయపరుస్తున్నామా? లేదంటే మన మాటలతో మనం ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కానీ, మన మాటల ద్వారా మన సంఘానికి జనాలను ఆకర్షించటము కానీ, మన సంఘానికి జనాలను అంటే కొత్త వారు వచ్చినప్పుడు మనం మంచిగా మాట్లాడి వారితో మన సంఘానికి ఆహ్వానించటం కానీ,
ఉన్నదా లేదా అనేది నిన్ను నీవు పరీక్షించుకో. ఇంకొకటి దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అంటే సహనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దీర్ఘశాంతము గలవాడివై ఉన్నావా లేదా? దేవుడు మనపై ఎంతో దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. మనము మన పిల్లలతోనూ, మన జీవిత భాగస్వామితోనూ, సంఘ సభ్యులతోనూ, పనివారితోనూ సహనంగా ఉన్నామా లేదా? ఒకవేళ ఈరోజు నువ్వు లేని ఎడల నువ్వు క్రైస్తవుడిగా ఆత్మీయంగా ఎదగలేవని గుర్తుపెట్టుకొని ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ యొక్క జీవితంలో 5 గుణాలు కలిగి ఉండాలని దేవుని నామంలో మిమ్మల్ని నేను హెచ్చరిక పొందుతున్నాను. మన యొక్క క్రొత్త జీవితానికి ఏమి కావాలి అంటే, ప్రతిరోజు మనము ప్రార్థన చేయటము, వాక్య ధ్యానం చేయటము, అలాగే పశ్చాత్తాప జీవితము, పాత మనిషిని ప్రతిరోజు సిలువ వేయుటను, పరిశుద్ధాత్మకు లొంగిపోవుట, మన ఈ శ్రమల దినాలలో మన యొక్క అంతర్గత మార్పు కాలాన్ని మనము పరిశీలించుకోవాలి. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నిన్ను నీవు పరీక్షించుకో, ఆత్మ పరిశీలన చేసుకొని మీ హృదయము ఏ విధంగా ఉంది? నేను కరుణగలవాడిగా ఉన్నానా? నా మాటలు దయతో ఉన్నాయా? నా జీవితము వినయంతో నిండి ఉన్నదా? లేదంటే నేను త్వరగా కోపపడుతున్నానా? నేను సహనముగా ఉన్నానా? ఈ అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ శ్రమల దీవనంలో నీవు ఏనా లేని ఎడల, ఒకవేళ నిన్ను నీవు తగ్గించుకొని ఈ 5 లక్షణాలు కలిగి ఉండే బిడ్డగా ఉండాలని దేవుడి నామంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను. ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. బయట ఆచారాలు కాదు, బయటికి నువ్వు మనసు పొందినవాడిగా ఉండకుండా లోపల నువ్వు మార్పు చెందాలి అనేదే దేవుని యొక్క ఈరోజు మనకిచ్చే వాక్య భాగము. మనం కొత్త బాటలు వేసుకోవటం కాదు, కొత్త హృదయం కావాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను ఒకవేళ బయట ఆచారాలుగా ఉండుంటే, అలా కాకుండా కొత్త ఆచారాలు కాకుండా మన హృదయాన్ని మార్పు చెందించుకొని ఉండాలని దేవుని నామంలో హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అందరూ నాతో ఏకీభవించి ప్రార్థనలో ముందుకు సాగుదాం. పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో నిలిచి ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు దేవా. మా లోపల ఉన్న పాపములను క్షమించుము, కఠిన హృదయములను మృదువైన హృదయములుగా మార్చుము, మా ఆలోచనలను పరిశుద్ధపరచుము, మా జీవితంలోనూ నీ చిత్తానికి లోబర్చుము, మాలో క్రీస్తు స్వభావం నేర్పరచునము, కరుణ, దయ, వినయము, సౌమ్యత్వము, దీర్ఘశాంతము మాలో పెరుగునట్లు చేయము దేవా. ఈ శ్రమల దిన కాలంలో నిజమైన మార్పు కాలముగా ఉంటుంది కాబట్టి మేము మారు మనసు పొంది ముందు ఉండే భాగ్యం మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా సంఘమును బలపరచండి, మా సేవను ఫలవంతంగా చేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మరి ఏ అవసరతలు అయి ఉంటున్నారో మీకే బహాటంగా తెలిసిన కాబట్టి తండ్రి, వారికి కావాల్సిన సహాయాన్ని దయచేస్తుందని తిరిగి రాన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.